మొహమ్మద్ యూనుస్ బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం అని ఒక ఆట ఆడుతున్నాడు. దాని పేరు బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం. ఈ ఆటలో క్రీడాకారులు ఎవరెవరంటే బంగ్లాదేశు, చైనా, ఇంకా పాకిస్తాన్. పాకిస్తాన్ కూడా. బంగ్లాదేశ్ యొక్క ప్రథమ శత్రువు అయిన పాకిస్తాన్ కూడా ఈ ఆటలో ఒక భాగస్వామి. ఎప్పుడైతే యూనస్ తన సీట్ ఎక్కాడో అమెరికా సహకారం, బైడెన్ సహకారంతో అప్పటి నుంచి ఈ ఆట మొదలైంది. షేక్ హసీనా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఈ ఆట మరీ బలపడింది. ఇది నిజానికి చాలా ప్రమాదకరమైన, నెత్తికి నిప్పు పెట్టుకునేటువంటి ఒక ఆట. ఈ ఆటని మరి ఎంతకాలం కొనసాగిస్తాడు, ఎట్లా కొనసాగిస్తాడు అన్నది ప్రస్తుతము చైనా మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఈ ఆట మొదలైంది ఎట్లాగంటే, పాకిస్తాన్ తన షిప్ని బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్ట్లో నిలబెట్టిందనమాట. అఫ్కోర్స్ బంగ్లాదేశ్ పర్మిషన్ లేకుండా ఇది ఎట్లా జరుగుతుందని ఖచ్చితంగా జరగదు. బంగ్లాదేశ్ పర్మిషన్ తోటి ఇది జరిగింది. అంటే యూనుస్ పాకిస్తాన్ని తన దేశంలోకి ఆహ్వానించాడు. ఇది భారతదేశానికి అత్యంత ప్రమాదకరమైన ఘంటిక. ఇది అటు తిరిగి ఇడిరిగి మన భారతదేశానికి ముందరి కాళ్ళ బంధమవుతోంది. ఏ రకంగా అంటే, మీరు ఫేక్ కరెన్సీ కానివ్వండి, లేదా ఆయుధాలు కానివ్వండి, లేకపోతే మీకు డ్రగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశంలోకి ఆటోమేటిక్గా ఊరికేనే సర్వ్ చేయబడతాయి, ఊరికేనే వచ్చేస్తాయి, ప్రవేశించబడతాయి. ఎట్ ద సేమ్ టైము ఆపరేషన్ 7 సిస్టర్స్ అని చెప్పేసి, ఆపరేషన్ 7 సిస్టర్స్ అని ఒక ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసే ప్రమాదం ఉంది. చూడండి, పాకిస్తాన్ వయా శ్రీలంక, పూర్తిగా ఇట్లా శ్రీలంకగా పోగా బంగ్లాదేశ్, పైన ఉన్న చైనా, ముక్కోణంగా భారతదేశము బంధించబడుతుంది. ఒక రకంగా చూస్తే అన్ని వైపుల నుంచి భారత్ కవర్ చేయబడుతోంది. దీంతో కొంచెము ప్రమాదము ఉండే సూచికలు భయంకరంగా, కొంచెమేంటి బాగా భయంకరంగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు యూనుస్ ఈ గేమ్ని ఆడడానికి పెద్ద కారణం ఏంటి అంటే, బైడెన్ దిగిపోవడం. బైడెన్ కనుక ఉంటే తన సీట్లు, అంటే మొన్న జరిగిన అమెరికన్ ఎలక్షన్స్లో కనుక బైడెన్ కానీ లేదా కమలా హ్యారిస్ కానీ గెలిచి ఉంటే తను చైనాకి అంత దగ్గర అయ్యి ఉండేవాడు కాదేమో, పరిస్థితులు ఇంకొక రకంగా ఉండేవి. ఇప్పుడు అక్కడ ట్రంప్ రావడంతో అతను ఇటువంటి వాళ్ళకందరికీ నిధుల్ని ఆపేస్తున్నాడు. మొత్తం నిధులన్నీ ఆపేస్తున్నాడు. పాకిస్తాన్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళు వేరే యూరోపియన్ కంట్రీస్లో ఇస్తున్నారు, కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇస్తున్నారు. మొత్తం అందరికీ కూడా నిధుల్ని ఆపేస్తున్నాడు. నిధుల్ని ఆపేయడం వల్ల ఆటలు చాలామందికి కట్టగట్టేస్తాయి అన్నమాట. మరి ఇప్పుడు అర్జెంటుగా బంగ్లాదేశ్ ఎవరి శరణు దొచ్చాలి? వేరే దారి లేదు, చైనా మాత్రమే. చైనాన్నే శరణు దొచ్చాలి. భారత్ని కాదు అని చెప్పేసి చైనా దగ్గరికి వెళ్ళింది. ఎంతవరకు అయితే అక్కడ షేక్ హసీనా ప్రధానిగా తన పదవిని వెలగబెట్టే తన పదవిలో ఉన్నారో అంతవరకు భారతదేశం చాలా సేఫ్ హ్యాండ్స్లో ఉంది బంగ్లాదేశ్. కాబట్టి అంత ప్రమాదకరం అక్కడి నుంచి మనకి లేదు అని ఒక ధైర్యంతో ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ మోంగ్లా పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశానికి ఆమె రెజీమ్లో ఉండగా మనకి అంటే ఇంటరాక్షన్ దాని తర్వాత మనకి ఉండేటట్టుగా ఆవిడ చూశారనమాట. ఇప్పుడు అవన్నీ కూడా క్యాన్సిల్ చేయబడతాయి. అవన్నీ కూడా తిరిగి పాకిస్తాన్ స్వాధీనంలోకి వెళ్తాయి. అక్కడ ఒక చిట్టగాంగ్ పోర్టే కాకుండా మీకు వేరే పోర్ట్స్ని కూడా, ఇంకొక 4-5 పోర్ట్స్ ఉన్నాయి. ఆ పోర్ట్స్ అన్నిటినీ కూడా పాకిస్తాన్ యూజ్ చేసుకునేటట్టుగా యాక్సెస్ ఇస్తోంది. ఇప్పుడు మీకు చైనా నుంచి వచ్చిన ఆయుధం కానివ్వండి, పాకిస్తాన్కి సప్లై చేసేది, మెయిన్ ఆయుధ సంపత్తిని సప్లై చేసేది చైనా. తర్వాత వాళ్ళకి డబ్బులు సప్లై చేసేది చైనా. ఇవన్నీ కూడా వాళ్ళు పాకిస్తాన్ తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు.
వాళ్ళు బంగ్లాదేశ్లో డెలివరీ చేస్తే సరిపోతుంది. బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు సీదా వయా శ్రీలంక, అంటే శ్రీలంక అవతల నుంచి తమ దేశానికి తీసుకెళ్ళగలుగుతారు. ఈ చిట్టగాంగ్ పోర్ట్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా మీకు మయన్మార్ కూడా ఉంటుంది. మయన్మార్లో రెబెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరిగి లేచి యుద్ధానికి వచ్చే పరిస్థితులు మళ్ళీ కనిపిస్తున్నాయి. మళ్ళగా కొత్తగా 7 సిస్టర్స్ ఏవైతే 7 అక్క చెల్లెళ్ళుగా మనం చెప్పుకుంటామో ఆ నార్త్ ఈస్ట్ ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో వాటన్నిటిలో మళ్ళీ అశాంతి చెలరేగే అవకాశం ఉంది. ఆల్రెడీ మీకు గమనించే ఉంటారు, స్టార్ట్ అయినాయి అక్కడ కొన్ని రాష్ట్రాలలో, పేర్లు ఎందుకు కానివ్వండి, మీరు అందరు గమనిస్తూనే ఉండవచ్చు. దీనివల్ల మీకు ఆ ఏరియా మొత్తం అంతా కూడా చాలా అల్లకొల్లలంగా మారుతుంది. దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా దీన్ని స్తబ్దు చేయాలి, ఏ రకంగా దీన్ని అణచాలి అని ప్రస్తుతము భారతదేశము ఆలోచిస్తుంది. భారతదేశం ముందున్న అతిపెద్ద సవాళ్ళు చాలా ఉండగా ఈ సవాలు కూడా ఒకటి ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది. దీనికి ఏమీ చెయ్యకపోయినా కొన్నాళ్లలో బంగ్లాదేశ్ తనంతట తానే లొంగి వచ్చి బాబు మాకు శరణియ్యండి అనే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి అతిపెద్ద ఉదాహరణ మనకి మొహమ్మద్ మొయిజు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అవుట్ ఇండియా అన్న క్యాంపెయిన్ని భయంకరంగా చేశాడు. ఆ విషయం మనం అందరం చూసాం కూడా. అవుట్ ఇండియా అన్న క్యాంపెయిన్ పెట్టుకుని మొత్తం అంతా చేశాడు. మాల్దీవ్స్ అంతా కూడా అక్కడ తను గెలవడం జరిగింది. అయితే వెంటనే మోదీ లక్షద్వీప్కి వెళ్ళి కాసేపు కుర్చీ వేసుకుని కూర్చునేటప్పటికీ మొత్తం అటు వెళ్ళి యాత్రికులంతా ఇటువైపు మళ్ళారు. ఇటువైపు మళ్ళడంతో అటు మీకు విమానయాన సంస్థలు కానివ్వండి, లేకపోతే హోటల్స్ కానివ్వండి, సీషోర్స్ కానివ్వండి, మొత్తం అన్నీ కూడా దివాలా తీసినాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి పూర్తిగా డౌన్ అయిపోవడంతో వెంటనే వచ్చి మోదీ దగ్గర తన శరణు చూచాడు. దయచేసి మీ యాత్రికుల్ని, మీ దగ్గర ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళని దయచేసి మళ్ళా మాకు పంపించండి, మా దగ్గర పంపిస్తే మా ఆర్థిక శక్తి ఏదైతే ఉందో మళ్ళీ పుంజుకుంటాం దయచేసి అని బెంగళూరు, ఢిల్లీ, గుర్గాం, ఇటువంటి బాంబే, ఇటువంటి ప్రదేశాల్లో వాళ్ళు ప్రదర్శనలు కూడా చేశారనమాట. విజిట్ మాల్దీవ్స్ అని చెప్పేసి. మీకు ఈ పరిస్థితి బంగ్లాదేశ్కి అతి తొందరలో రాబోతోంది. అంటే భారత్ ఏదన్నా తలుచుకొని చేద్దాము అని అనుకునేంత లోపల ఈ పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటి ఉండగా ఇంకొక ప్రమాదము, ఒక నెత్తి మీద వేళ్లాడుతున్న ప్రమాదం ఇంకొకటి బంగ్లాదేశ్కి ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. వాళ్ళు ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, భారతదేశానికి ఎన్నో కోట్ల రూపాయలు అప్పుబడి ఉన్నారు. ఆ అప్పుని వెంటనే తీర్చవలసిన అవసరం కూడా ఉంటుంది. దీనికి వాళ్ళ వద్ద ఉన్న ఒకటే ఒక ప్రదేశం ఎక్కడికి వెళ్ళి వాళ్ళు అడగగలుగుతారు అంటే IMF. ఎందుకంటే USA నుంచి ట్రంప్ వచ్చాడు కాబట్టి అక్కడి నుంచి వచ్చే ఛాన్సెస్ 0 అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళగలిగేది IMF మాత్రమే. IMF మాత్రము అమెరికాని కాదని ఎట్లా ఇవ్వగలుగుతుందండి? మనము ఆలోచిద్దాం చిన్నగా. IMF మాత్రము అమెరికాని కాదని ఎట్లా ఇవ్వగలుగుతుంది? అస్సలు ఇవ్వదు. కాబట్టి IMF నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ లేవు. ఇప్పుడు ఇవ్వాల్సిందల్లా చైనా ఆల్రెడీ కొంత ఇచ్చి ఉంది. తర్వాత ఇచ్చింది అంటే దానికి ఒకసారి చిట్టగాంగ్ పోర్ట్ రాయించుకుంటుంది, ఒకసారి ఏమో మొంగ్లా పోర్ట్ రాయించుకుంటుంది, ఒకసారి వాళ్ళ జిల్లాల్ని, ఇంకోసారి వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్స్ని రకరకాలుగా రాయించేసుకుని వాటిని తాకట్టు పెట్టుకుని మరీ ఇస్తుంది. ఇంకా అంతకు తప్పించి ఏం లేదు. వాళ్ళకి శ్రీలంక పరిస్థితి లేదా మాల్దీవ్స్ పరిస్థితే వస్తుంది. అతి తొందరలో మొహమ్మద్ యూనుస్ భారత్ కాళ్ళ దగ్గరికి రానున్నాడు.